హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ కేక్స్ అండ్ లాగ్స్. ఈరోజు వీడియోలో నేను చాక్లెట్ బేస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం ఇంగ్రీడియంట్స్ ఏంటనేది మనం ఒకసారి చూద్దాము. 1/2 కప్ మైదా తీసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్. డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే ఇంతేనండి. ఇవి బాగా డస్ట్ లేకుండా జల్లించుకోవాలి. ఈ బేస్ని మనం ఈ స్పాంజ్ మనం నార్మల్గా కూడా తినచ్చండి, బాగుంటుంది. పేస్ట్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇలా బాగా జల్లించేసుకొని ఇవి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీనికోసం ఎగ్స్ 2 తీసుకోవాలండి. టూ ఎగ్స్ వేసుకొని మనం బీట్ చేసుకోవాలి. బాగా ఫ్లఫీగా వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకుంటున్నప్పుడు మనం 1/2 కప్పు షుగర్ తీసుకోవాలి. 1/2 కప్ మైదా తీసుకున్నాం కదా, షుగర్ కూడా 1/2 కప్ తీసుకోవాలండి. ఇది బ్యాచ్ వైజ్గా వేసుకోవాలి. 2-3 టైమ్స్ వేసుకొని బాగా ఫ్లఫీగా వచ్చేంత వరకు ఎగ్స్ బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలండి. 2 స్పూన్స్ కాదండి, 2 టేబుల్ స్పూన్స్. తర్వాత చాక్లెట్ ఎసెన్స్ 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. మీరు కావాలంటే వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, బాగానే ఉంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫ్లఫీగా వచ్చేంతవరకు కొంచెం బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత మనం ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ జల్లించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా మనం బ్యాచ్ వైజ్గా వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ మనం బీట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు బీటర్తో చేయలేము అనుకుంటే, కొంచెం టైట్గా ఉంటుంది కదండి, చేయలేము అనుకుంటే ఇలా స్పాచులాతో కూడా కలుపుకోవచ్చు. కానీ స్పాచులాతోని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. మీరు దీంట్లో కొంచెం టైట్గా అనిపించినట్టుగా అయితే మీరు పాలు కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే పాలు యాడ్ చేసుకోలేదు. మీకు కొంచెం బ్యాటర్ అనేది టైట్ అనిపిస్తే ఒక 3 స్పూన్స్ లాగా మిల్క్ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఆయిల్ గ్రీస్ చేసుకున్నానండి. 6 ఇంచ్ టిన్లో ఆయిల్ గ్రీస్ చేసుకున్నాను. ఇలా ప్రతిసారి ఎందుకు చెప్తున్నానంటే, ఆయిల్ గ్రీస్ చేసుకోకపోతే మనకి ఈ స్పాంజ్ అనేది డీమోల్డ్ చేసేటప్పుడు సరిగా రాదండి. అందుకే ఆయిల్ బాగా గ్రీస్ చేసుకోవాలి. బటర్ పేపర్ అనేది వేసుకోండి, అప్పుడు కిందన మాడకుండా వస్తుంది మనకి స్పాంజ్ అనేది. బటర్ పేపర్ లేకపోతే ఏంటంటే కిందన మాడిపోతుంటుందండి. వేసుకున్న తర్వాత కొంచెం ఇలా ట్యాప్ చేసుకోండి. ఎయిర్ బబుల్స్ అవి ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి. ఇలా ట్యాప్ చేసుకొని నేను ప్రీహీట్ పెట్టుకున్న దాంట్లో నాకు 40 మినిట్స్ వరకు పట్టిందండి. ఎందుకంటే వెనీలా స్పాంజ్ బేక్ అవ్వడానికి కొంచెం తక్కువ టైం పడుతుందండి, కానీ చాక్లెట్ స్పాంజ్ బేక్ అవ్వడానికి కొంచెం టైం ఒక 10 మినిట్స్ ఎక్స్ట్రా పడుతుంది. ఈ స్పాంజ్ తినడానికి కూడా చాలా బాగుంటుందండి, నార్మల్గా కూడా తినేయచ్చు. అయిపోయిందండి, మనం చెక్ చేసుకుందాము. స్టిక్ ఏమీ అంటుకోలేదు కదా, అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత డీమోల్డ్ చేసేయకూడదండి, వెంటనే డీమోల్డ్ చేస్తే ఇరిగిపోతుంది ముక్కల్లాగా. అందుకని ఒక 1/2 అవర్ క్లాత్ కప్పి పక్కన సైడ్కి ఉంచేయండి. చల్లారిపోయిందండి. చల్లారిపోయిన తర్వాత సైడ్స్ ఇలా నైఫ్తోని కొంచెం ఇలాగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత అప్పుడు డీమోల్డ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టినవి ఏమైనా సరే వీడియోలు వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. ఓకే అండి, ఈరోజు వీడియో ఇంతే. మళ్ళీ మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.